నన్నపనేని రాజకుమారి పేరు వింటే ఘనంగానే ఉంటుంది. రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు కాబట్టి సహజంగానే కాస్త ఆస్తిపరురాలై ఉంటారని సామాన్య జనం అనుకునే అవకాశం ఉంది. అయితే ఆమె అందుకు పూర్తి భిన్నమైన వ్యక్తి. క్రియాశీల రాజకీయాల్లో ప్రధాన పాత్రలో ఇన్నేళ్లుగా నిలబడిన రాజకుమారికి కనీసం సొంత కారు కూడా లేదు. ఇది ఆమె నిరాడంబరత కాదు, ఆమె దగ్గర కారు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేదన్న ఆసక్తికర సత్యానికి రుజువు. మహిళలు ఎంతమంది ఉన్నా మన రాష్ట్రంలోని మహిళల తీరే వేరు. ఆయా పార్టీల్లో ఎందరో మహిళలున్నా తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి తీరు అందరికీ భిన్నంగా ఉంటుంది. ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఓ తూటాలా ఉంటుంది. ఆమె ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుపై చండ్రని పుల్లి కురిపించారు. అవినీతి పరుడని ఆరోపణల్ని సంధించారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అదేంటో గాని ఓ ఫైన్ మార్నింగ్ కాంగ్రెస్ కు టాటా చెప్పి తెలుగుదేశంలో చేరిపోయారు. ఇక అప్పటితో ఆమె తీరు మరో మలుపు తిరిగింది. మాట తీరు మారిపోయింది. అంతవరకు కాంగ్రెస్ ను పొగుడుతూ తెలుగుదేశంను తెగనాడిన నన్నపనేని అప్పటి నుంచి రివర్స్ లో మాట్లాడడం మొదలెట్టారు. తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పై తిట్ల పురాణం సాగిస్తున్నారు. నన్నపనేని రాజకుమారి అంటేనే భయపడే స్థాయిలో ఆమె దడదడలాడించేస్తారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. ఆమె ఆరోపణలకు స్పందించిన కాంగ్రెస్ మహిళా సంఘం అధ్యక్షురాలు గంగా భవానీ ఏకంగా నన్నపనేని ఇంటి మీద దాడి చేసి కోస్తానంటూ మీద పడ్డారు. అంతకుముందు కూడా ఇద్దరి మధ్య ఎన్నోసార్లు మాటల యుద్ధం జరిగింది. ఓ స్థాయిలో రాజకుమారి మన మధ్య గొడవలు ఎందుకులే అని గంగా భవానీకి హితో పలికారు. నేను రాజ్యం లేని రాజకుమారిని, నీవు ప్రవాహం లేని గంగవు, మన మధ్య గొడవెందుకని మాటల యుద్ధం ఆపుదామని చెప్పారు. అయితే నన్నపనేని తిరిగి వైఎస్ పై విమర్శలకు దిగడంతో గంగా భవానీ తన అనుచరులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేసి నీళ్లు పోసిన భగ్గున మండుతుంది. ఇంతటి సంచలనాలకు మారుపేరైన నన్నపనేని మరో కోణం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె మంచి రచయిత కూడా. ఆమె రాసిన నవరత్నాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. వివిధ అంశాలపై ఆమె రచనలు చేశారు. ఆమె ఆహార్యం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కడ తాను గొప్పదాననే పోకడ కనపడదు. నిరాడంబరమైన జీవితమే గడుపుతున్నారు. రాజకీయాల్లో చేరి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ సొంత కారు కూడా కొనుక్కోలేని స్థితి ఆమెది. ఆమెలో మానవీయత ఉట్టిపడుతుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచాయి ఆమె సేకరించిన వస్తువులు. వాటినామె ప్రదర్శనకు పెట్టారు. దీన్ని స్వయంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సతీ సమేతంగా వచ్చి ప్రారంభించడం విశేషం. హైదరాబాద్ లో ఎవరైతే ప్రజలందరూ కూడా చూడడానికి ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిబిషన్స్లో చేశారు, బయట చేశారు. కడకు జిల్లాలో కూడా, వాళ్ళ జిల్లాలో కానీ వేరే జిల్లాల్లో కూడా ఏవైతే పురాతనమైనటువంటి ఈ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా కొన్నారు. 20 ఏళ్లుగా తాను సేకరించిన వస్తువుల్ని నన్నపనేని ప్రదర్శనలో పెట్టారు. ఈ ప్రదర్శనకు హేమహేమీలు కదిలొచ్చారు. సినీ నటి జయసుధ ప్రతి వస్తువును ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. నన్నపనేని రాజకుమారి గారు హౌస్ వైఫ్, మదర్, అండ్ దెన్ ఒక ఇంత ఆర్ట్ కలెక్షన్, ఇంత ఆర్ట్ మీద ఆవిడకి ఇంట్రెస్ట్ ఉన్నదే అని చూడగానే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. రియల్లీ అ గ్రేట్ ఎగ్జిబిషన్. అండ్ ఈ ఎగ్జిబిషన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆవిడ కలెక్ట్ చేసిన ఈచ్ ఆర్టికల్ చూసినప్పుడు నిజంగా ఆవిడకి ఎంత ప్యాషన్ ఉంది దీని మీద అన్నది తెలిసినది. తెలుగుదేశంలో చేరి 9 ఏళ్లు గడిచినా ఆమెకి ఇప్పటి వరకు ఏ పదవి దక్కకపోవడంతో నన్నపనేనిలో కొంత నిరాశ నెలకొంది. రాజ్యసభ మెంబర్ కావాలనుకున్న ఆమె దేవుడిపై భారం వేసి గుళ్ళు గోపురాలు తిరిగారు. అయితే ఆ పదవి కాస్త హరికృష్ణకు దక్కడంతో ఆమె పెదవి విరిచారు. అయినా తన హాబీ అయిన వస్తువుల సేకరణ మాత్రం ఆపలేదు. చివరకు వాటిని ప్రదర్శనకు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా తాను సేకరించిన వస్తువుల్ని ప్రదర్శనకు పెట్టాలన్న కోరిక ఇప్పటికి తీరిందని నన్నపనేని అంటున్నారు. నా ఎగ్జిబిషన్కి నా అభిమాన నటి, నేను ఎప్పుడూ అభిమానించేటువంటి సంఘ సేవకురాలు, చాలా నిరాడంబరంగా ఉండేటువంటి నటీమణి. పార్టీలు ఇక్కడ మా సంబంధం లేదు. మేమంతా కూడా కళాహృదయం కలిగినటువంటి సోదరిమణులు, మేమంతా కూడా కలిసిమెలిసి ఉంటాము. అందుకో చాలా సంతోషం. రెండోది, ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు రావడం, భువనేశ్వర్ గారు మరి ఎక్కడికి రారు మీకు తెలుసు, ఆమె కూడా వచ్చి అవన్నీ మెచ్చుకోవటమే కాకుండా చాలా అవన్నీ కూడా తీసుకుంటానని చెప్పారు.
రాజకీయ నాయకురాలైన నన్నపనేనిలో ఉన్న మానవీయ కోణానికి ఈ ప్రదర్శనలోని వస్తువులు అద్దం పడతాయి.